హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్ను అల్లరి. మనం ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న వాటిని ఆరబెట్టాలండి. 1 or 2 hours వరకు ఆరాలండి. బాగా ఆరిన తర్వాత వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. తడి లేకుండా, తడి ఉంటే మళ్ళీ పచ్చడి బూజు వస్తుందండి. తుడిచిన తర్వాత వాటిని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ కలర్లోకి రావాలి. ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. వీటిని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, అవి 2-3 minutes ఫ్రై చేయాలండి. అది కలర్ చేంజ్ అవ్వాలి, లేదంటే చేదొస్తుంది. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు బాగా ఫ్రై కావద్దండి, నార్మల్గా ఫ్రై అయితే చాలు. ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలండి. వీటిని పౌడర్లా చేసుకొని మనం ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు గింజలు, మిర్చి వేసుకోవాలండి. టూ 3 minutes ఫ్రై చేయాలి వాటిని. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పచ్చడి కలిపితే పచ్చడి కలర్ చేంజ్ అవుతుందండి. కాబట్టి ఆయిల్ చల్లారాక పచ్చడి కలుపుకుంటే మంచిగా ఉంటుంది. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో ఉసిరికాయలు, మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు వేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలండి. కారం సరిపోని వేసుకోవాలి. ఉప్పు సరిపోని వేసుకోవాలండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ పచ్చడి బూజు వస్తుంది. తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, చల్లారిన ఆయిల్ అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఇక మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. 3 days తర్వాత పచ్చడి జాడీలోకి వేసుకోవాలండి. వేసుకున్నాక పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.